వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులందరూ కూడా అత్యంత కుతూహలంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీషు తదితర విదేశీ భాషల్లో కూడా విడుదలవబోతా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ తన 50 ఏళ్ల ప్రస్థాన చిత్రంగా ఈ సినిమాని సమర్పిస్తూ ఉంది. సి అశ్వథ్ ప్రొడక్షన్లో నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే మనందరి డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించారు. అలాగే అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ ఇలాంటి అనేక మంది ఈ సినిమాలో నటీనటులుగా భాగస్వాములయ్యారు. 2898వ సంవత్సరం ఏం జరగబోతోంది అని ఊహిస్తూ నాగ్ అశ్విన్ మేధస్సు నుంచి పుట్టినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలిం 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణం అయ్యింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇంత భారీ బడ్జెట్కి తగ్గట్టుగా బిజినెస్ జరిగిందా? 27వ తేదీ దగ్గరకు వచ్చేస్తూ ఉంది. సో ఒకవైపు థియేట్రికల్ రైట్స్, ఇంకొక వైపు ఓటీటీ రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్. సో ఇన్ని రకాలుగా ఈరోజు సినిమా అనేది ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. మరి థియేట్రికల్ రైట్స్ ఎంతవరకు జరిగింది, దీనికి ప్రీ బిజినెస్ ఎంతవరకు జరిగింది అంటే ఒకసారి మనం ఇక్కడ చూస్తే, సో తెలంగాణలో మనకు తెలుసు, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో కూడా జిల్లాల వారీగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ మాత్రం పూర్తిగా ఒక ఏరియా కింద రైట్స్ అమ్మటం మనకు తెలుసు. 70 కోట్ల రూపాయలు ఒక తెలంగాణ ప్రాంతం, నైజాం అని చెప్పేసి మనం చెప్పుకునే సినిమా పరిభాషలో తెలంగాణలో 70 కోట్ల ప్రీ బిజినెస్ జరిగితే, సీడెడ్ అని చెప్పబడే రాయలసీమలో 27 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొన్నారు. అలాగే మిగతా ఆంధ్రాలోకి వస్తే తూర్పుగోదావరిలో 15 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 11 కోట్ల రూపాయలు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, ఇట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 180 కోట్ల రూపాయల మేరకు బిజినెస్ జరిగింది అని సమాచారం. ఇక మిగతా చూస్తే తెలుగు రాష్ట్రాలు కాకుండా మన పొరుగున రాష్ట్రాలు చూస్తే సౌత్ ఇండియాలో కర్ణాటక 28 కోట్ల రూపాయలు. సో అంటే చాలా భారీ బిజినెస్ జరిగినట్లు లెక్క కర్ణాటకలో అంత పెట్టి కొనటం అనేది. అలాగే తమిళనాడు రైట్స్ వచ్చి 16 కోట్లు, కేరళ రైట్స్ వచ్చేసి 6 కోట్ల రూపాయలు. ఇక హిందీ దేశంలోని మిగతా ప్రాంతాల వారి చూసుకుంటే మొత్తం కలిపి 85 కోట్లు. అలాగే విదేశాల్లో అమెరికా సహా మొత్తం ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లు. వెరసి వరల్డ్ వైడ్గా కలికికైనటువంటి బిజినెస్ 385 కోట్ల రూపాయలని ఒక అంచనా. సో అంటే ఈ సినిమా థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే 388 కోట్ల రూపాయలు షేర్ రూపంలో రావాలి, గ్రాస్ కాదు. సో అంటే ఆల్మోస్ట్ దీనికి డబల్ వస్తేనే, అంటే 388 కోట్ల రూపాయల షేర్ రావాలంటే కనీసం 650 కోట్ల మించినటువంటి గ్రాస్ కలెక్ట్ కావాలి. లేదంటే 700 కోట్ల రూపాయల దాకా వస్తే కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రాదు. కానీ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు 600 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని అనుకుంటే వాళ్ళకి ఇక్కడే 385 కోట్ల రూపాయలు థియేట్రికల్ రైట్స్ వచ్చేసినాయి. సో కాబట్టి చాలా వరకు వీళ్ళు అంటే టేబుల్ ప్రాఫిట్ అంటాం కదా, అలా అయినట్టే లెక్క. ఎందుకంటే కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఓటీటీ రైట్సే 150 కోట్లకు మించి వీళ్ళకి ఆ అమౌంట్ వచ్చింది. అంటే దాన్ని బట్టి చూడొచ్చు మనం. ఇంకా హిందీ అమ్మలే, అప్పటికి ఇంకా మనకి ఇంకా సమాచారం రాలేదు.
హిందీ కానీ మిగతా భాషల్లో కానీ ఇంకా ఓటీటీ రైట్స్ ఆ డీల్ అనేది ఎంత కుదిరిందనే సమాచారం ఇంకా మనకు రాలేదు. ఈ రకంగా చూసుకుంటే అంటే హిందీ రైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని, అలాగే మిగతా ఏరియాల భాషల్లో కూడా ఇంకా చూసుకుంటే చాలా వరకు మోర్ దాన్ దాదాపు ఇక్కడే వీళ్ళకి 700 కోట్ల రూపాయల దాకా శాటిలైట్తో కూడా కలుపుకొని ఆ అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే 600 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క. సో దానికి తగ్గట్లుగానే ఇప్పటికే యుఎస్లో ఆల్రెడీ మనకు తెలుసు, అక్కడ బుకింగ్స్ అనేది ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే ఆల్మోస్ట్ $2 మిలియన్ వచ్చేసాయి. సో ప్రీమియర్స్ పరంగానే చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ అనేది అక్కడ మీకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నిన్న రిలీజ్ అయినటువంటి రిలీజ్ ట్రైలర్ ఏదైతే ఉందో కల్కి, దాంతో ఈ సినిమా మీద యాంటిసిపేషన్స్ అనేవి మరింత పెరిగాయి. సో ఇందులో ఇప్పటిదాకా అంటే ముందు ట్రైలర్లో ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో కనిపించినటువంటి క్యారెక్టర్లు కొన్ని ఈ ట్రైలర్లో మనకు కనిపించాయి. అందులో శోభన గారు ఉన్నారు, అలాగే మాళవిక నాయర్ కనిపించారు. సో వీళ్ళు పైగా ఈ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అందులో చూపించినటువంటి ఆ కొన్ని సన్నివేశాలు చాలా గొప్పగా చిత్రీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే కమల్ హాసన్ ఆ క్యారెక్టర్, సో అది కూడా చాలా దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళు కమల్ హాసన్ ఏం చేశారు, ఎలా ఉంటారు, ఎందుకంటే ఆయన స్కిన్ టోన్ నార్మల్ హ్యూమన్ స్కిన్ టోన్ లాగా లేదు. సో ఆయన క్యారెక్టర్ అసలు ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సినిమాలో మనకు తెలుసు. అమితాబ్ బచ్చన్ ఇందులో అశ్వత్థామగా కనిపించబోతున్నారు. సో మహాభారత కాలం నాటి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో బ్రతికి ఉన్నటువంటి ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పుకుంటున్న వ్యక్తుల్లో అశ్వత్థామ ఒకరు. సో ఆ అశ్వత్థామ పాత్ర ఈ సినిమా కథని నడిపిస్తున్నట్టు 2 ట్రైలర్స్ ద్వారా ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి 2 ట్రైలర్స్ ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. అట్లాగే దీపిక పడుకొనే కడుపులో పుట్టబోతున్నది మామూలు వ్యక్తి కాదు, భగవంతుడు అని కూడా చెప్తున్నారు. సో ఏంటి ఆమె ఎవరిని కంటారు, ఆ కనే వ్యక్తి ఎవరు, ఆ బిడ్డ ఎవరు, ఏమవుతాడు, ఇదంతా కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. అట్లాగే భైరవ పాత్రలో ప్రభాస్, సో అతన్ని అంటే సినిమా మొత్తం మనకి ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ సినిమా మొత్తం మనకి అతనే కనిపించాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. కానీ ఈ ట్రైలర్స్ చూసుకుంటే ప్రభాస్ కథలో ఒక పాత్రగా మాత్రమే మనకి కనిపిస్తున్నాడు. సో అన్ని పాత్రలకి కూడా ప్రాధాన్యం ఉన్నట్లే కనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ని బట్టి చూస్తే. సో కాబట్టి క్యారెక్టర్స్ అనేవి కథలో మిళితమై ఉంటాయి తప్ప ఏదో ఒక క్యారెక్టర్ సినిమాని మిగతా వాటిని డామినేట్ చేసేటట్లుగా ఉండదు. ఎందుకంటే ఒక ఫిలిం మేకర్గా నాగ్ అశ్విన్ కంటెంట్ని నమ్ముకొని సినిమా తీసే వ్యక్తి అని మనకు అతను ఇదివరకు తీసినటువంటి 2 సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం కానివ్వండి, మహానటి కానివ్వండి మనం తెలియజేసాయి అవి. సో మహానటి అనే సినిమాని సావిత్రి జీవిత కథగా ఆయన తీర్చిదిద్దిన విధానం చాలామందిని ఇంప్రెస్ చేసింది. సో అదే ఇప్పుడు తన 3వ సినిమాకి ఇంతమంది దేశంలో పేరు పొందినటువంటి నటీనటుల సమాహారంగా ఈ సినిమా రావటానికి దోహదం చేసిందని చెప్పాలి. అలాగే వైజయంతి మూవీస్, సో ఆ సంస్థ స్థాపించి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా వస్తున్నటువంటి ఈ సినిమా మీద ఒక అకుంఠిత దీక్షతో ఈ సినిమాని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారని చెప్పాలి. అశ్విని దత్ కానీ ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ వీళ్ళందరూ కూడా నాగ్ అశ్విన్ కంటెంట్ నమ్ముకొని ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెట్టారు. యాక్చువల్గా 600 అని చెప్తున్నారు, కానీ 600 కోట్లని, దానికి మించి ఇంకా ఎక్కువే అయి ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే అంత గ్రాండియర్నెస్ తోటి మీకు కనిపిస్తూ ఉంది అక్కడ ఆ సన్నివేశాల్ని చిత్రీకరించిన విధానం. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు
ఈ 388 కోట్లు షేర్ రావటం అనేది ఈ సినిమాకు సంబంధించి కల్కి సంబంధించి నల్లేరు మీద బండి నడక అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇంతకంటే మించి ఈ సినిమా 1000 కోట్లు ఈజీగా సునాయాసంగా వసూలు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని నమ్మే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత మళ్ళీ అంత మించినటువంటి గ్రాండియర్నెస్ తోటి ఈ సినిమా రాబోతుంది. సో తెలుగు సినిమాకు సంబంధించి బాహుబలి 2 అలాగే RRR ఈ 2 సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరినటువంటి సినిమాలు. ఆ RRR తర్వాత మళ్ళీ ఆ క్లబ్లో చేరే సినిమాగా కల్కి ఉంటుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. చూద్దాం, మరి కొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తున్నటువంటి ఈ మ్యాగ్నమ్ ఓపస్ ఎలా ఉండబోతోంది. నాగ్ అశ్విన్ ఒక డ్రీమ్ ప్రాజెక్టు. సో తను కూడా ఈ సినిమా గురించినటువంటి ఎంతో సమాచారాన్ని తన వీడియోల రూపంలో వ్యక్తపరిచాడు, తెలియజేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మనల్ని మరో ప్రపంచంలోకి, మరో లోకంలోకి తీసుకుపోతుందని చెప్పేసి ఆశిద్దాం.